అసలు ఏంటి ఈ బెట్టింగ్ ఏంటి? ఆడవాడు 6 కొడతాడా, గెలవడా తర్వాత విషయం. సో ఇండియాకి పేరు వస్తే మంచిదే, మన మోడీ గారు కూడా చప్పట్లు తడతారు, వాళ్ళని ప్రోత్సహిస్తారు. కానీ మనం దీన్ని ఎలా చూడాలి? ఒక ఎంటర్టైన్మెంట్, మన టీవీ ముందు కూర్చొని చూస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే క్రికెట్ వస్తుంది అనగా, ఐపీఎల్ వస్తుంది అనగా ముందు రోజే బెట్టింగ్లు రెడీ అవుతాయి. దీనికి సంబంధించి ఒక బ్రోకర్ ఉంటాడు, ఆ ఏరియా మొత్తం అతను ఆధీనం తీసుకుంటాడు. వీడు 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, కనీసం 5,000 నుంచి కూడా బెట్టింగ్లు జరుగుతాయి. 20 లక్షలు, 50 లక్షలు కూడా. లాస్ట్కి అవతల బెట్టింగ్ కట్టి అతను ఓడిపోయి అతను కానీ కట్టలేని పక్షంలో అతనికి టార్చర్ ఎలా ఉంటుందంటే ఈ బ్రోకర్స్ ద్వారా మీరు చూసుంటారు. మీరు ఇప్పుడు మనం పేర్లు చెప్పడం అనేక ఫైనాన్స్, శ్రీరామ్ కావచ్చు, బజాజ్ ఫైనాన్స్కి ఇలాంటి ఎన్నో వాళ్ళు ఈఎంఐలు కట్టకపోతే ఎలా వాళ్ళని టార్చర్ పెడతారు, ఇళ్ళ మీదకి రావటం, ఫోన్లు చేయటం. దీనికంటే కూడా 10 ఇంతలు ఎక్కువగా ఉంటుంది టార్చర్. ఎలా ఉంటుందంటే ఆ కట్టే అబ్బాయిని, చాలా చిన్నపిల్లలు నేను చూస్తున్నాను, చాలా విన్నున్నాం కూడా, ఈ సోషల్ మీడియాలో బయటికి కూడా రావట్లేదు చాలా వరకు న్యూస్. 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అంటే వాళ్ళ భవిష్యత్తు చాలా ఉంటుంది, దేశానికి ఉపయోగపడాలి, వాళ్ళ ఇంటికి ఉపయోగపడాలి. దేనికి ఇలా ఈ బెట్టింగ్లు కాడ అవతల బ్రోకర్ అనే చెప్పడం కంటే వాడు ఒక రౌడీ అని చెప్పడం అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాడు ఏ రేంజ్లో టార్చర్ పెడతాడంటే, నువ్వు చచ్చిపో, లేదా మీ అమ్మ నాన్న చంపేయి, లేదా నీ బండి అమ్మాయి, కారు అమ్మాయి, నీ ఫోన్ అమ్మాయి, మా డబ్బులు కట్టు, నువ్వు ఏడైనా పో డబ్బులు కట్టు, లేదా నువ్వు చచ్చిపో. వాడు చచ్చిపోనన్నా చచ్చిపోవాలి, డబ్బులైనా కట్టాలి, వేరే ఆప్షన్ అనేది లేదు ఇక్కడ.